హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అమ్మ వంటల రుచిలో పెసరట్టు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: పెసలు 1 కప్పు, బియ్యం 1/2 కప్పు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, ఉప్పు కొద్దిగా. ముందుగా ఒక బౌల్లో పెసలు, బియ్యం వేసుకొని వాటర్ వేసి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. రుబ్బుకున్నటువంటి పిండిలో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకొని కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయతో ఈ విధంగా రుద్దుకున్నట్లయితే పెసరట్టు మంచిగా ఊడొస్తుంది. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని పెసరట్టు వేసుకోవాలి. పైన కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా నూనె వేసుకొని ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేసి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత రెండవ వైపు కూడా కాల్చుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పెసరట్టు రెడీ అయ్యింది. దీనిని అల్లం చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.